క్రీస్తు ప్రభు నామంలో భీమవరం కొవ్వాడపంతలో ఉన్న క్రీస్తు సంఘం వారు నిర్వహిస్తున్న ఈ యూట్యూబ్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి క్రీస్తు ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో నుంచి వరుస క్రమంలో అనుదినము కూడా వాక్యాన్ని నేర్చుకోవడానికి భీమవరం కొవ్వాడపంతలోని క్రీస్తు సంఘం మంచి ఆలోచన చేసి ఉన్నారు. ఆ భాగంలోనే ఈరోజు కూడా మనం వాక్యం నేర్చుకోవడానికి ఈ యొక్క యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా కలుసుకోవడం జరిగింది. మొట్టమొదటిగా ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన. మహాగణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రములు వేలాది వందములు చెల్లించుకుంటున్నాం దేవా. గడిచిన కాలం అంతట్లో మీ కృపను మా పట్ల చూపించి మరొక మారు రీతిగా ప్రార్థించగలిగే మహద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించి ఉన్నారు దేవా. మీరు మా పట్ల చూపిస్తున్న కృపను బట్టి, ప్రేమను బట్టి, నీ దయా కనికరాలను బట్టి, వాత్సల్యాలను బట్టి నీ పొందన ఆచరిస్తూ ఉన్నాం నాయన. ప్రస్తుతం ఉన్న ఈ భయంకర పరిస్థితుల్లో కూడా మమ్మను మా కుటుంబాలను మీరు కాపాడుతూ ఉన్నారు, సంరక్షిస్తూ ఉన్నారు నాయన. అనేక ఇబ్బందుల నుంచి మమ్మల్ని తప్పిస్తూ దేవా మేము నీ కృపలో సురక్షితంగా ఉండగలిగే అవకాశాన్ని మాకు అనుగ్రహిస్తున్నానని కొందనాలు దేవా. తండ్రి ఇటు రీతిగా ప్రతి రోజు కూడా నాయన ఈ రాత్రికాల సమయంలో మేము తండ్రి వాక్యాన్ని నేర్చుకోవడానికి తండ్రి మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. భీమవరం కొవ్వాడపంత బైపాస్ రోడ్ లో ఉన్న తండ్రి క్రీస్తు ప్రభు సంఘం నాయన ఇలాంటి గొప్ప కార్యక్రమం నిర్వహించడానికి మంచి ఆలోచన వారు దయచేస్తున్నారు. వారిని, స్థానిక సంఘాన్ని, వారి కుటుంబాలన్నింటినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకుని నడిపించండి దేవా. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది వీరులు పొందుతున్నారు. ఎన్నో గొప్ప గొప్ప అంశాలను మేము నేర్చుకుంటూ ఉన్నాం. మీ యొక్క గ్రంథంలో నుంచి ఆది నుంచి కూడా నాయన మీరు తండ్రి అందిస్తున్న బోధన బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. తండ్రి దానిలో భాగంగానే ఈ రోజు కూడా మేము కలుసుకుని ఈ వాక్యం నేర్చుకోవడానికి సిద్ధపడుతుండగా మీ సహాయం దయచేయండి. ఆయన యొక్క కార్యక్రమం ఆది నుంచి ఆద్యంతము నీ మహిమాధ్యమై జరిపించుకోమని నాయన. ఈ యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఎంతమంది అయితే ఈ కార్యక్రమంలో పాల్గొని ఉన్నారో వారందరినీ నాయన జ్ఞాపకం చేసుకోమని క్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. క్రైస్తవ కీర్తన పాటల పుస్తకం నుంచి 338వ పాట పాడుకుందాం. పరలోకము నా దేశము పరదేశి నేనిలా అనే పాట పాడుకుందాం. మొదటి చరణం చివరి చరణం పాడుకుందాం. పరలోకము నా దేశము పరదేశి నేనిలా మాయాలోకమే గదా. యాత్రికుడను నేను యాత్రికుడను యాత్రికుడను నేను యాత్రికుడను. పరలోకము నా దేశము పరదేశి నేనిలా మాయాలోకమే గదా. యాత్రికుడను నేను యాత్రికుడను యాత్రికుడను నేను యాత్రికుడను. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును, ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును. పరలోకము నా దేశము పరదేశి నేనిలా మాయాలోకమే గదా. యాత్రికుడను నేను యాత్రికుడను యాత్రికుడను నేను యాత్రికుడను. నిత్యానందముండును పరమందునా, నీతి సమాధానము నుండు నచ్చట. నిత్యానందముండును పరమందునా, నీతి సమాధానము నుండు నచ్చట. పొందేదను విశ్రాంతిని శ్రమలన్నీయు విడి, పొందేదను విశ్రాంతిని శ్రమలన్నీయు విడి. పరలోకము నా దేశము పరదేశి నేనిలా మాయాలోకమే గదా. యాత్రికుడను నేను యాత్రికుడను
యాత్రికుడను నేను యాత్రికుడను. ఈరోజు ఏర్పాటు చేయని అంశాన్ని బట్టి లేఖన భాగం చదువుదాం. ఆదికాండము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు చదువుదాం. ఆదికాండము 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించాను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమున ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. అనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించాను. మరి వాక్యం నడిపింపు కొరకే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన దేవాని శ్రేష్టమైన నామానికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఇదిగో మరొకసారి నీ పాదాల సన్నిధిలో చేరి ప్రార్థించలే అవకాశాన్ని ఇచ్చారు. ఆయన భీమవరం బైపాస్ రోడ్ లో కొవ్వాడు పొంతులో గల క్రీస్తు సంఘం ద్వారా నాయన ఇలాంటి మంచి కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం ద్వారా నాయన నీ యొక్క గ్రంథం నుంచి ఆది నుంచి మీరు ఉపదేశిస్తున్న అనేక బోధనలను నాయన మేము నేర్చుకుంటూ ఉన్నాం. ఆ విషయాలు నేర్చుకుంటూ ప్రస్తుతం నాయన దాని ద్వారా నీతిని నేర్చుకుంటూ మేము ప్రస్తుతం ఎలా బ్రతకాలో మీ యొక్క చిత్తానికి అనుగుణంగా మేము ఎలాగ జీవించాలో ఆ విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం. దేవా మాకు వాక్యాన్ని బోధించే సహోదరులను జ్ఞాపకం చేసుకుని దీవించండి. ఆయన సహోదరు శశీల్ గారి ద్వారా అనేక అంశాలను మాకు తెలియజేస్తూ ఉన్నారు. ఈ దినాన్ని కూడా ఆయన నడిపించండి. నాయన మాకు బోధించబోయే అంశం నాయన మీరు తండ్రి ఆయన ద్వారా మాట్లాడమని తండ్రి మీ జ్ఞానాన్ని అనుగ్రహించి తండ్రి మాకు అర్థమయ్యే రీతిలో నాయన విషయాలు తెలియజేయగలిగే జ్ఞానాన్ని సమయస్ఫూర్తిని అనుగ్రహించమని ప్రాధాయపడుతున్నాం. ఈ యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో వారందరూ కూడా ఆసక్తి కలిగి ఆయన ఈ వాక్యం పట్ల దృష్టి ఉంచి అది మా జీవితాలకు ఎంతో అవసరమని నాయన నేర్చుకునే ఆసక్తిని దయచేయమని మీ కృపను అందించమని క్రీస్తునామములో అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, భీమవరం కొవ్వాడు పొంతులో ఉన్న క్రీస్తు ప్రభు సంఘం ఇలాంటి గొప్ప మంచి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోయిన ప్రసంగాల్లో మనం ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు 6 దినాల్లో చేసిన సృష్టి ద్వారా ఎంతో మంచి విషయాలను ఆ సృష్టి ద్వారా చేసిన బోధను మనం నేర్చుకుని ఉన్నాం. అదేవిధంగా 2వ అధ్యాయంలో నుంచి ఈ దినాన్న విశ్రాంతిని గురించి మొదటి పాఠంగా విశ్రాంతిని గురించి మనం నేర్చుకోబోతున్నాం. అంటే ఈ 2వ అధ్యాయం మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే విశ్రాంతిని గురించి నేర్చుకుంటాం, మానవ నిర్మాణం గురించి నేర్చుకుంటాం, అదేవిధంగా దేవుడు ఇచ్చిన సాటి సహాయం గురించి కూడా మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఈ మొదటి ప్రసంగంగా సహోదరు శశీల్ గారు విశ్రాంతి అనే పాఠాన్ని మనకు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి మనందరం కూడా శ్రద్ధగా వినాలని ప్రేమపూర్వకం కోరుతూ ఈ సమయాన్ని సహోదరు శశీల్ గారికి ఇస్తూ ఉన్నాను. ముందుగా తండ్రి అయిన దేవునికి నా స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నానండి. ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన అయిన యేసుక్రీస్తు పేరట మరి భీమవరం బైపాస్ రోడ్ కొవ్వాడు పొంతులో ఉన్న క్రీస్తు సంఘం తరపున అలాగే అన్నవరంలో ఉన్న క్రీస్తు సంఘం తరపున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ సమయంలో కొద్దిసేపు మనం లేఖన భాగాలు ధ్యానించుదామండి. కొన్ని విషయాలను మనం పరిశీలన చేసి వాటిని హృదయాల్లో భద్రం చేసుకుని లేఖనానుసారంగా మనందరం జీవించడానికి ప్రయత్నం చేద్దామండి. ఇందాక చదవబడినటువంటి లేఖన భాగాలను బట్టి మనం నేర్చుకుని పోయేటువంటి అంశం ఏంటంటే విశ్రాంతి అనే విషయాన్ని మనం గమనించుకుందామండి. విశ్రాంతిని గురించి, రెస్ట్ని గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. విశ్రాంతి గురించి మనకందరికీ తెలుసండి. మనం ప్రతిరోజు కూడా ఏదైనా పని చేసినప్పుడు మరి కొద్దిసేపు ఆ పని నుంచి, అలసట నుంచి మనం ఉపశమనాన్ని పొందడానికి మనం విశ్రాంతి తీసుకుంటూ ఉంటాం. ప్రతిరోజు రాత్రి మనం నిద్రపోతూ ఉన్నామనంటే దాని అర్థం ఏంటంటే విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాం. అయితే మరి దేవుడు తీసుకున్నటువంటి విశ్రాంతిని గురించి ఇందాక చదవబడిన లేఖన భాగాల్లో రాయబడడం జరిగింది. వాటిని మరొకసారి మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం అనమాట అండి. ఆదికాండము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదివినప్పుడు ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను.
కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలైనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అన్నమాట అండి. దేవుడు 6 రోజుల్లో సృష్టిని సృజించిన తర్వాత ఆయన 7వ దినాన్న ఆయన విశ్రమించినట్లుగా మనం లేఖనాల్లో చూడగలుగుతూ ఉన్నాం అనమాట అండి. 7వ దినం అంటే ఏ దినము అని అంటే శనివారం 7వ దినం అనే విషయాన్ని మనం గమనించుకోవాల్సిన అవసరత ఉందన్నమాట అండి. చాలా మంది వారాలు ఎలా లెక్కిస్తారని అంటే మొదటి రోజు సోమవారం లెక్క పెడతారనమాట అండి. మొదటి సోమవారం, రెండో రోజు మంగళవారం అలా లెక్క పెట్టి వీకెండ్స్ అని అంటే శనివారం, ఆదివారం అవి వీకెండ్స్, వారాంతపు రోజులు అని వాటిని చూస్తూ ఉంటారు. 7వ రోజు ఆదివారం అని అలా చెప్తా ఉన్నారు. కానీ బైబిల్ ప్రకారం మనం ఆలోచన చేసినట్లయితే, వాస్తవానికి మనం ఆలోచన చేసినట్లయితే 7వ దినం ఏదంటే శనివారం అనే విషయాన్ని మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ 7వ దినాన్ని బట్టే శనివారమే మరి సబ్బాతు దినాన్ని మరి ఇశ్రాయేలీయులు దాన్ని విశ్రాంతి దినంగా పాటించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అసలు 7 అనేది మనం సంఖ్యను ఆలోచన చేసినట్లయితే బైబిల్ మనం నమ్మడానికి ఈ 7 అనే సంఖ్య కూడా మరి ఎంతో గొప్పగా మనకు ఉపయోగపడుతుందనే విషయాన్ని మనం గమనించుకోవాల్సిన అవసరత ఉందన్నమాట అండి. మనం కాలాలు, సంవత్సరాలు, దినములు, సూచనలు ఇవన్నీ కూడా పాటిస్తూ ఉన్నాం ఈ భూమి మీద. ఇప్పుడు ఒక సంవత్సరం, ఇది 2021 సంవత్సరం అంటూ ఉన్నాం. సంవత్సరం ఎలా ఏర్పడింది అని ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే భూమి సూర్యుడు చుట్టూ తిరగడానికి పట్టే కాలం ఒక సంవత్సరం అనమాట అండి. అలా వచ్చింది అని అనుకుందాం, సైంటిస్టులు అలా ఏర్పాటు చేశారు అనుకుందాం. అలాగే ఒక రోజు అని ఉంటూ ఉన్నాం, 24 గంటలు అని ఉంటూ ఉన్నాం. ఒక రోజు ఎలా వచ్చింది అనే విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే మరి భూమి తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం 24 గంటలు అనమాట అండి. అలా వచ్చింది, సైంటిస్టులు దాన్ని అలా కనుగొన్నారని మనం ఆలోచన చేద్దాం. మరి అమావాస్యలు, పౌర్ణమిలు, నెల అనేది ఎలా వచ్చిందని అంటే 15 రోజులకు అమావాస్య వస్తుంది, 15 రోజులకు పౌర్ణమి వస్తుంది. మరి ఈ 15 రోజులు కలిపితే నెల అనేది వచ్చిందని అలా మనం లెక్క కట్టినట్లుగా మనం చూడగలుగుతున్నాం. మరి మనం వారాలు ఉపయోగిస్తున్నాం, ఆదివారం, సోమవారం, మంగళవారం అని ఇలా వారాలు మనం ఉపయోగిస్తున్నాం. మరి వారం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? సృష్టిలో దేని బట్టి వచ్చింది? వారం దేనికి ఉంటుంది అనే విషయాన్ని పరిశీలన చేస్తే కేవలం బైబిల్లో నుంచి తీసుకోవడం జరిగింది. కాబట్టి మరి దేవుడు 6 రోజులు చేసిన సృష్టి, అలాగే 7 దినాల విశ్రాంతి, ఇలా 7 దినాలు కలిపి వారం అనేది మనకు వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి వాక్యం సత్యమైనది, వాక్యాన్ని మనం నమ్మాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మనం గమనించుకోవాలి. అయితే మనం ఈ రోజు ఏం ఆలోచన చేయబోతున్నానంటే దేవుడు అసలు ఎందుకు విశ్రమించాడు అంటే 3 పాయింట్లు మనం ఆలోచన చేద్దామండి. మొదటి పాయింట్ ఏంటంటే దేవుడు అసలు ఎందుకు విశ్రమించాడు, ఆయన ఎందుకు 7వ దినాన్ని ఆశీర్వదించాడు, ఆయన ఎందుకు పరిశుద్ధపరిచాడు, ఈ విషయాలు మొదటి పాయింట్ లో మనం గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం అనమాట అండి. దేవుడు ఎందుకు విశ్రమించాడు, అసలు ఆయనకు విశ్రాంతి అవసరమా అనే విషయాన్ని మొదటగా మనం ఆలోచన చేద్దాం అనమాట అండి. ఇప్పుడు మానవులమైన మనకైతే శరీరం ఉంటది కాబట్టి, శరీరానికి అలసట అనేది ఉంటది కాబట్టి మనకు విశ్రాంతి అవసరం. మరి దేవుడు ఆత్మస్వరూపై ఉన్నాడు కదా, మరి ఆయనకి విశ్రాంతి అవసరమా అని అంటే అక్కర్లేదు అనే విషయాన్ని మనం గమనించుకోవాల్సిన అవసరం ఉందన్నమాట అండి. మరి దేవుడికి విశ్రాంతి ఎందుకు అక్కర్లేదండి? యేసుప్రభు కూడా దేవుడే కదా, ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు అలసట నొందాడు, విశ్రమించాడు అని మాటలు రాయబడింది కదా అని మనం అనొచ్చేమో. మరి యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు శరీరధారిగా ఉన్నాడు కాబట్టి, శరీరంతో ఉన్నాడు కాబట్టి ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. మరి దేవుడైతే, మరి యెహోవా దేవుడైతే మరి ఆత్మస్వరూపే కాబట్టి మరి ఆయనకు విశ్రాంతి అక్కర్లేదన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. మరికొద్ది మంది అంటూ ఉన్నారు మరి ఆత్మ కూడా విశ్రాంతి అవసరమే కదండి, మరి ఆత్మ మరి ఆలోచిస్తుంది కాబట్టి, మనసు ఆలోచిస్తుంది కాబట్టి, మరి ఎక్కువ ఆలోచించినప్పుడు, తీవ్రంగా మదన పడినప్పుడు మరి ఆయా సందర్భాల్లో మరి విశ్రాంతి అవసరమే కదా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటది. ఇప్పుడు దేవుడు ఆత్మే ఉన్నాడు, ఆ ఆత్మకేను మనమందరం కూడా ఆత్మలమే, మరి మనకేనో తేడా లేదండి. దేవుడు మనము ఒకటేనా? ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వజ్ఞుడు, ఆయన మహోన్నతుడు, ఆయనకు రెస్ట్ అక్కర్లేదన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. అనేక కీర్తనల్లో మనం చదివినప్పుడు ఆయన పుణుకడు, నిద్రపోడు అనేటువంటి అనేక సందర్భాలు మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి దేవునికి విశ్రాంతి అక్కర్లేదన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. మరి ఆయన ఎందుకు విశ్రమించాడు అని అంటే ఈ సృష్టి చేసి అలసిపోయి విశ్రమించాడనంటే కాదు. మరి ఆయన ఎందుకు విశ్రమించాడనంటే మరి మానవులమైన మనము విశ్రాంతి తీసుకోవాలి కాబట్టి, మరి మనకు మాదిరిగా ఉండడం కోసము మరి ఆయన విశ్రమించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం అనమాట అండి. మరి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన బాప్తిసం పొందారు. మరి ఆయనకి ఎందుకు బాప్తిసం? ఏ పాపం చేయలేదు కదా, ఆయనకి ఎందుకు బాప్తిసం అంటే మనకు మాదిరి చూపించడం కోసం ఆయన బాప్తిసం పొందారు అనమాట అండి. అలాగే మానవులైన మనము రెస్ట్ తీసుకోవాలని దాని కొరకు ఆయన మాదిరి చూపించడం వరకు ఆయన విశ్రాంతి పొందినట్లుగా 7వ దినాన్ని రెస్ట్ తీసుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. నిర్గమాకాండము 31వ అధ్యాయము 12వ వచనం మనం చదివినప్పుడు, నిర్గమాకాండము 31వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు
మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించవలెను. మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గురుతగును. కావున మీరు విశ్రాంతి దినం ఆచరింపవలెను. నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము. దానిని అపవిత్రపరచువాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. 6 దినములు పనిచేయవచ్చును, 7వ దినము యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినమున పనిచేయు ప్రతివాడును తప్పక మరణశిక్ష నందును. ఇశ్రాయేలీయులు తమ తరతరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినమును ఆచరింపవలెను. అది నిత్య నిబంధన. నాకును ఇశ్రాయేలీయులకును అది ఎల్లప్పుడూ గుర్తయుండును. ఏలైనగా 6 దినములు యెహోవా భూమి ఆకాశమును సృజించి 7వ దినమున పని మాని విశ్రమించునని చెప్పుము. దేవుడు ఒక ఇశ్రాయేలీయులకు మరి ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు, ఆయన తన నిబంధన సంబంధులుగా ఆయన చేసుకున్నప్పుడు వారికి ఇచ్చినటువంటి మరొక ఆజ్ఞ ఏంటంటే, ఇశ్రాయేలుతో దేవుడు ఏం చెప్తున్నానంటే మోషే ద్వారా, మీరు విశ్రాంతి దినాన్ని పాటించండి, 7వ దినాన మీరు ఏ పని చేయొద్దు, రెస్ట్ తీసుకోండి అని దేవుడు తెలియజేస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అంటే మానవుడు నిత్యము నిరంతరము ప్రతిదినము కూడా పనిచేసేవాడుగా ఉండకూడదు. ఒక దినాన్ని రెస్ట్ తీసుకోవాలి. వారంలో 7 రోజులు ఉంటే అందులో ఒక రోజు రెస్ట్ తీసుకోవాలి. ఆ దినాన్ని మరి ప్రత్యేకంగా పాత నిబంధనలో ప్రజలకు ఏం తెలియజేశారంటే, ఆ దినాన్ని నన్ను ఆరాధించాలి అని దేవుడు కోరినట్లుగా తెలియజేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆ రోజు ఏ పని చేయకూడదంటండి, విశ్రాంతి తీసుకోవాలన్నమాట అండి. ఆ రోజు యెహోవాకు ప్రతిష్ఠితమైన దినం అంటండి. ఎందుకంటే దేవుడు 7వ దినాన్న ఆయన విశ్రమించినట్లుగా మనం లేఖనాల్లో చూడగలుగుతున్నాం. కాబట్టి మనం రెస్ట్ తీసుకోవాలని దేవుడు బోధించడం కోసం, మరి తెలియజేయడం కోసం, మనకు మాదిరిగా ఉండడం కోసం ఆయన 7వ దినాన్న విశ్రాంతి తీసుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. మరి మనందరం కూడా మరి ఈ భూమి మీద వాస్తవంగా నిజానికి వారానికి ఒకసారి రెస్ట్ తీసుకుంటూ ఉన్నాం అనమాట అండి. వీక్లీ ఆఫ్ అనేది ఉంటూ ఉంది అందరికి కూడా. ఏ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నా, ఎక్కడ మరి ఏ ఉద్యోగం చేసినప్పటికీ కూడా వారానికి ఒక సెలవు అనేది ఖచ్చితంగా మరి ఉంటూ ఉన్నది. ఎందుకంటే మరి మన శరీరము అలాగే మనసు రెండు కూడా మరి విశ్రాంతి పొందాలి కాబట్టి, ఉపశమనాన్ని పొందాలి కాబట్టి ఈ రెస్ట్ దినం అనేది మనం కూడా ఏర్పాటు చేసుకుని దాని ప్రకారం మనం ముందుకు కొనసాగుతున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. డాక్టర్లు కూడా అనేక మంది ఏం చెప్తూ ఉన్నారని అంటే, మరి మానవులు ఈ భూమి మీద చక్కగా మరి ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు మంచి ఆరోగ్యం కొరకు. ఆ ఎక్సర్సైజ్ చేసే వారికి కూడా ఏం చెప్తున్నారు అంటే, వారంలో 1 రోజు లేదా 2 రోజులు మీరు రెస్ట్ తీసుకోండి, ఆ రోజు ఎక్సర్సైజ్ చేయొద్దు, వారం అంతా ఎక్సర్సైజ్ చేయొద్దు, 1 రోజు రెస్ట్ తీసుకోండి అని వారు కూడా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి మనము విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. వారానికి ఒకసారి విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని తెలియజేయడానికి దేవుడు మనకు లేఖనాల్లో మరి సంగతులను కూడా రాయించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. మరి ఆజ్ఞ సరిపోదా? దేవుడు ఇశ్రాయేలీయులకి ఇలా వారంలో 1 రోజు లేదా శనివారం మీరు విశ్రాంతి తీసుకుని చెప్తే సరిపోదా? ఆయన కూడా పాటించి చూపించాలా అని అంటే, కొద్దిమంది మనుషులు ఏమంటారనంటే, మాకు రెస్ట్ అక్కర్లేదండి, మేము చక్కగా మేము 7 దినాలు కూడా 24/7 365 డేస్ 365 రోజులు కూడా మేము రెస్ట్ తీసుకోకుండా పని చేయగలమండి అని మనం అంటాం. నా ఆరోగ్యం మంచిదండి, నాకు ఎలాంటి రెస్ట్ అక్కర్లేదని మనం అంటాం. కాబట్టి దేవుడు ఏం చెప్పాడనంటే, మీరు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి. నేనే రెస్ట్ తీసుకున్నాను, ఆ రోజు సృష్టి చేసి 7వ దినాన్న నేను విశ్రమించాను, మరి మీరు రెస్ట్ తీసుకోరా, కాబట్టి మీరు విశ్రాంతి తీసుకోండి అని దేవుడు మనం తెలియజేస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. మరొకటి ఏంటంటే, దేవుడు 7వ దినాన్ని ఎందుకు ఆశీర్వదించాడు? ఆ విషయాన్ని మనం గమనించడానికి ప్రయత్నం చేద్దాం అనమాట. ఎందుకు ఆశీర్వదించాడు అని అంటే, మరి మిగతా రోజులు ఉన్నాయి, ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం ఈ రోజులన్నీ ఉన్నాయి. ఆ రోజు కంటే శనివారాన్ని, 7వ దినాన్ని దేవుడు ఆశీర్వదించాడు ఆనాడు. ఎందుకు ఆశీర్వదించాడు అని అంటే, ఆ రోజు ప్రతిష్ఠితమైన దినముగా ఇశ్రాయేలీయులందరూ కూడా దేవుణ్ణి ఆరాధిస్తారు కాబట్టి ఆ రోజును దేవుడు గణపరిచినట్లుగా, ఆ రోజును దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. మరి ఎందుకు దాన్ని పరిశుద్ధపరిచాడనంటే, ఆ విషయం మనం గమనించినట్లయితే, మరి ఇశ్రాయేలీయులందరూ కూడా మరి పాత నిబంధన సంబంధులందరూ కూడా ఆ దినాన్ని దేవుణ్ణి ఆరాధించాలి. అందుకొరకు దేవుడు ఆ దినాన్ని పరిశుద్ధపరిచినట్లుగా మనం లేఖనాల్లో చూడగలుగుతున్నాం అనమాట అండి. కొలసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం మనం చదివినట్లయితే, కొలసీయులకు రాసిన పత్రిక మరి అనేక వచనాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. మరి యేసుక్రీస్తు వారు కూడా విశ్రాంతి దినాన్ని మరి పాటించినట్లుగా, మరి సమాజ మందిరాల్లోకి వెళ్లి వాక్యాన్ని బోధించినట్లుగా, అందరితో కలిసి ఆరాధన చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. మరి పాత నిబంధనకు సంబంధించి ఆరాధన దినాలు ఇక్కడ కొలసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో రాయబడినట్లుగా మనం చూడగలుగుతున్నాం అనమాట అండి. అక్కడ మనం చదివినట్లయితే, కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అనువాటి విషయంలోనైనను
మీకు తీర్పు తీర్చిన ఎవరికి అవకాశం ఇవ్వకుడి అని అంటూ ఉన్నాడు. అంటే ఇక్కడ 3 దినాలు చెప్పాడు అనమాట అండి. 1 పండుగ దినాలు అన్నాడు, 2 అమావాస్య దినాలు అన్నాడు, 3 విశ్రాంతి దినం అన్నాడు. ఈ 3 దినాలు కూడా మరి ఎందుకు ఇక్కడ చెప్పాడనంటే ఆ 3 దినాలు పాత నిబంధనలో మరి ఆరాధనా దినాలు అనమాట అండి. పండుగ దినాలు అంటే పస్కా పండుగ, పెంతెకొస్తు పండుగ, ఫల సంగ్రహాల పండుగ. ఈ 3 దినాలప్పుడు కూడా మరి ఇశ్రాయేలులందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నప్పటికీ కూడా, యూదులందరూ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నప్పటికీ కూడా వారందరూ యెరూషలేము దేవాలయంలోనికి వెళ్లి వారు దేవుని ఆరాధన చేసేటువంటి దినాలు అనమాట అండి ఆ పండుగ దినాలు. తర్వాత అమావాస్య దినం అనమాట అండి. అమావాస్య రోజు దేవుని ఆరాధన చేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అమావాస్య రోజు ఎందుకు ఆరాధన చేయాలి, అమావాస్యకి ఏం ప్రత్యేకత ఉంది అనే విషయాన్ని మనం గమనించినట్లయితే మరి యూదుల క్యాలెండర్ ప్రకారము అమావాస్య అంటే నెలలో మొదటి రోజు అనమాట అండి. కాబట్టి దేవునికి ఫస్ట్ థింగ్స్ కావాలన్నమాట అండి. మొదటి విషయాలు దేవునికి కావాలి. మీ పొలంలో ఏదైనా పంట పండితే ప్రథమ ఫలాన్ని దేవుడికి ఇమ్మని కోరుతూ ఉన్నాడు. మీకు సంతానాన్ని పుడితే మరి పెద్ద కుమారుణ్ణి నా సేవ ప్రదర్శించమని చెప్తూ ఉన్నాడు. అలాగే నెలలో వచ్చిన మొదటి రోజును మరి నాకు కేటాయించండి, నన్ను ఆరాధించండి అని దేవుడు తెలియజేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అలాగే మరి విశ్రాంతి దినం రోజు కూడా దేవుణ్ణి ఆరాధించాలని, ప్రతి శనివారం కూడా దేవుణ్ణి ఆరాధించాలని మరి ఆయన పాత నిబంధనలో ఉన్నటువంటి ఇశ్రాయేలును కోరినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి దేవుడు అందుకే 7వ దినాన్ని మరి పరిశుద్ధపరిచినట్లుగా మనం చూడగలుగుతున్నాం అన్నమాట. కాబట్టి మొదటి పాయింట్ యొక్క సమాధానం మనం చూసాము. దేవుడు ఎందుకు విశ్రమించాడు అని అంటే మనకు మాదిరి చూపించడం కోసము. దేవుడు ఎందుకు 7వ దినాన్ని ఆశీర్వదించాడు అని అంటే ఆ దినాన్ని ఇశ్రాయేలు ప్రతిష్ఠిత దినముగా దాన్ని ఆచరిస్తారు కాబట్టి. మరి దేవుడు ఎందుకు పరిశుద్ధపరిచాడనంటే మరి విశ్రాంతి దినం రోజు మరి ఇశ్రాయేలులందరూ కూడా దేవుడిని ఆరాధన చేయాలి కాబట్టి. అందుకనే మరి దేవుడు మరి ఆ కార్యాలు చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇక 2వ పాయింట్ లో మనం ప్రవేశిద్దామండి. ఆ 2వ పాయింట్ ఏంటంటే మరి నేడు కూడా మనం విశ్రాంతి దినాన్ని పాటించాలా, నేడు కూడా మనం శనివారం దేవుణ్ణి ఆరాధన చేయాలా, శనివారం మనం రెస్ట్ తీసుకుని శనివారం దేవుణ్ణి ఆరాధన చేయాలా, ఇశ్రాయేలు ఎలాగైతే చేశారో అలా మనం చేయాలా, నేడు మనం విశ్రాంతి దినం పాటించాలా అని అంటే అక్కర్లేదు అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. ఎందుకనంటే మరి పాత నిబంధన కొట్టివేయబడింది అనే విషయాన్ని మనం లేఖనాల ద్వారా గమనించుకోవాల్సిన అవసరం ఉందన్నమాట అండి. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి పాత నిబంధనను నెరవేర్చి సంపూర్ణంగా నెరవేర్చి దానిని సిలువలో కొట్టివేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం అనమాట అండి. కాబట్టి పాత నిబంధన కొట్టివేయబడింది. మరి విశ్రాంతి దినం రోజు ఆరాధన అనేది మరి పాత నిబంధనకు సంబంధించిన ఆజ్ఞ, ఇశ్రాయేలుకు సంబంధించిన ఆజ్ఞ. మరి పాత నిబంధన కొట్టివేయబడింది అంటే ఆ ఆజ్ఞ కూడా కొట్టివేయబడుతుంది అనే విషయాన్ని మనం గమనించుకోవాల్సిన అవసరత ఉందన్నమాట. ఎందుకనంటే ఈ విశ్రాంతి దినం అనేది పితరులకు లేదండి. అబ్రహాం గాని, ఇస్సాక్ గాని, నోవాహు గాని, యాకోబు గాని, యూసెఫ్ గాని వీళ్ళెవరూ కూడా విశ్రాంతి దినాన్ని పాటించలేదు. వాస్తవానికి ఈ పితరుల కంటే ముందే దేవుడు 7వ దినాన్ని విశ్రమించాడు. మరి దాన్ని బట్టి పితరులకు కూడా చెప్పొచ్చు కదా విశ్రాంతి దినాన్ని ఆచరించమని. అయితే వారికి ఇవ్వబడిన ఆజ్ఞ కాదు, కేవలం ఇశ్రాయేలుకు మాత్రం ఇవ్వబడిన ఆజ్ఞది. మనకి నేడు క్రైస్తవ యుగంలో మనం ఉన్నాము, మనకు కూడా ఆజ్ఞ ఇవ్వబడలేదనే విషయాన్ని మనం గమనించుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఎందుకంటే ఇందాక మనం చదివిన వచనాన్ని మరొకసారి చదువుదాం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో మనం చదివినట్లయితే, కాబట్టి అన్నపానాల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినం అనే వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనెవరికి అవకాశం ఇయ్యకుడి అని అంటున్నాడు. అంటే అవి పాటించడం ద్వారా మరి మీకు తీర్పు తీర్చే అవకాశం ఎవరికి ఇవ్వద్దు అని అంటూ ఉన్నాడు. అవి పాటిస్తే జనాలు తీర్పు తీరుస్తారు మీకు. మీరు ఎందుకే పాటిస్తున్నారు, పాత నిబంధన కొట్టివేయబడింది కదా, మీరు ఎందుకు వాటిని పాటిస్తారు, జనాలు తీర్పు తీరుస్తారు. కాబట్టి అలా తీర్పు తీర్చే అవకాశము ఎవరికి ఇవ్వద్దు అని అంటూ ఉన్నాడు. అంటే వాటిని పాటించమన్నా పాటించొద్దానండి, పాటించొద్దు అని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు అనమాట. విశ్రాంతి దినం పాటించొద్దు, అది అక్కర్లేదు. శనివారం మీరు రెస్ట్ తీసుకుని దేవుణ్ణి ఆరాధించి అలా చేయక్కర్లేదు అని దేవుడు అంటూ ఉన్నాడు. మరి ఏం చెప్తూ ఉన్నాడంటే 17వ వచనంలో కింద వచనంలో మనం చూసినట్లయితే, ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది అని అంటున్నాడు అనమాట. అంటే అవన్నీ కూడా ఆ విశ్రాంతి ఏంటి, పండగలు ఏంటి, అమావాస్య ఆరాధనలు ఏంటి, ఆ ఆరాధనలన్నీ కూడా మరి రాబో వాటి ఛాయ ఉన్నది, ఇమేజ్ అయి ఉన్నది. అంటే రాబోయేది ఏంటి అని అంటే మరి క్రీస్తు వచ్చిన తర్వాత ఆయన ఇవ్వబోయే కొత్త నిబంధన రాబోయేది అనమాట అండి. మరి ఆ రాబో వాటి ఛాయ ఉన్నది తప్ప జస్ట్ ఒక ఇమేజ్ గా, ఒక ముందుగా ఒక బాల శిక్షకుడు లాగా పాత నిబంధన ఉంది తప్ప మరి అది నిరంతరము నిత్యము కొనసాగాలని దేవుడు కోరుకోవట్లేదు. మరి ప్రస్తుతం మనం ఏం చేయాలంటున్నాడంటే నిజ స్వరూపం ఏమైందనంటే క్రీస్తులో ఉన్నది అని అంటున్నాడు అనమాట అండి. అంటే మనము ప్రస్తుతము క్రీస్తు దినాన్ని పాటించాలన్నమాట అండి, ప్రభు దినాన్ని పాటించాలన్నమాట అండి. ఆ వచనాన్ని మనం చదువుదాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం మనం చదువుదామండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా
గోరధనం వంటి గొప్ప స్వరము నీవు చూచున్న పుస్తకంలో రాసి ఎఫెసు, స్మరణ, పెర్గము, తుయితేర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా అని అంటూ ఉన్నాడు. అంటే యోహాను గారు ప్రభు దినం రోజు ఆత్మవశుడై ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మను ప్రేరేపించినప్పుడు మరి ఆయన 7 సంఘాలకు కూడా ఉత్తరాలు రాసినట్లుగా, ప్రకటన గ్రంథాలు రాసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం అనమాట అండి. అంటే యోహాను గారి దర్శనం ఏ రోజు కలిగిందంటే ప్రభు దినాన్న ఆదివారాన్ని కలిగినట్లుగా మనం లేఖనాల్లో చూడగలుగుతూ ఉన్నాం. ఇక్కడ ప్రభు దినం రాయబడింది. ఆ గ్రీక్ లాంగ్వేజ్ లో మనం గమనించినట్లయితే అక్కడ ఆ లిటరేచర్ లో సండే, ఆదివారం అని అక్కడ స్పష్టంగా రాయబడినట్లుగా మన లేఖనాల్లో చూడగలుగుతున్నాం అనమాట. కాబట్టి ఆదివారం ప్రభు దినం అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. మరి ఈనాడు మనం ప్రభు దినాన్ని పాటించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మరి ఆదివారమే ప్రభు దినం ఎందుకు అయిందండి అని మనం అనొచ్చేమో. మరి మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనం చదువుదామండి. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చిరి. అంటే యేసుక్రీస్తు వారు పునరుత్థానుడైన రోజు, సమాధిలో నుండి తిరిగి లేచిన రోజు ఏ రోజునంటే ఆదివారమే అనమాట అండి. స్పష్టంగా ఉందండి 28వ అధ్యాయం 1వ వచనంలో మత్తయి సువార్తలో. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత, శనివారం గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా, మరి అప్పుడు స్త్రీలు వెళ్ళినప్పుడు, సుగంధ బలి పట్టుకుని వెళ్ళినప్పుడు యేసు ప్రభు అక్కడ లేడు, ఆయన తిరిగి లేచున్నాడని మరి దేవదూతలు తెలియజేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఆదివారమే యేసు ప్రభు పునరుత్థానుడు అయ్యాడు కాబట్టి మరి ఆ దినమే ప్రభు దినము, ఆ దినమే ఆరాధన దినము. ఆయన మనం ఆ దినాన్ని ఆరాధన చేయాలని మనం లేఖనాల నుంచి గమనించగలమన్నమాట అండి. మరి ఆ దినమే ఎందుకు ఆరాధన చేయాలండి అనే ప్రశ్న మనకు వచ్చినప్పుడు మరి ఆదిమ సంఘస్థులు ఏంటి, అపోస్తులు ఏంటి, వారందరూ కూడా మరి బైబిల్లో ఉన్న సంఘాలన్నీ కూడా ఆదివారాన్ని దేవుణ్ణి ఆరాధన చేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనం మనం చదువుతామండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచులకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. ఆదివారాన్న మేము రొట్టె విరుచులకు కూడినప్పుడు అని అంటున్నాడండి. అంటే ప్రభు భోజనంలో మేము పాల్పొందాం ఎప్పుడు అని అంటూ ఉన్నాడు, ఆదివారాన్న అని తెలియజేస్తున్నాడు అనమాట అండి. అంటే ఆదివారం మనం దేవుణ్ణి ఆరాధన చేయాలనే విషయాన్ని మనం గమనించుకోవాల్సిన అవసరం ఉందన్నమాట అండి. కాబట్టి ఇక్కడ ఆ ప్రభు భోజన కార్యక్రమాన్ని, ఆరాధనలో భాగమైన ప్రభు భోజన కార్యక్రమాన్ని ఆదివారాన్ని వారు పాల్గొన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. మరి కొద్దిమంది ఏమంటారనంటే అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 46వ వచనం ఉన్న మాటను బట్టి వారు ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు, ఇంటంటా రొట్టె విరుచుచు అన్నాడు కదా. మరి ప్రతిదినము రొట్టె విరుస్తున్నారు కదండి, అలాగే ఆదివారం విరిచినప్పుడు మరి ఇక్కడ ఆ సంఘటన రాయబడిందని కొద్దిమంది అలా అంటూ ఉన్నారు అనమాట అండి. మరి ఆదివారమే దేవుణ్ణి ఆరాధన చేయాలంటానికి మరొక వచనం కూడా బైబిల్లో మనకు ఆధారంగా ఉన్నట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుదామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 1-2 వచనాలు. మరి అపోస్తుల కార్యం 2వ అధ్యాయము మరి 46వ వచనం ఉన్నటువంటి ఇంటింటా రొట్టె విరవడం అనేది అది ఆరాధనకు సంబంధించిన రొట్టె విరవడం కాదండి. అంటే వారు ఇంటింటా కలుసుకుని వాక్యాన్ని నేర్చుకుని ఆత్మీయంగా బలపడుతూ అక్కడే భోజనాలు చేసేవారు. మరి ఇప్పుడు మనం అయితే అన్నం అనే కూరలను ఎలా తింటున్నాం, మరి భారతదేశంలో భోజనం అంటే రొట్టెలే భోజనం అండి. వారికి ప్రభు భోజనంలో తీసుకునేది రొట్టెలే ద్రాక్షరసమే, మిగతా భోజనాల్లో కూడా తీసుకునేది రొట్టెలో ద్రాక్షరసమే. మరి ఈ స్లో కారణం ఎందుకు వెళ్ళినప్పుడు అక్కడ రొట్టెలో ద్రాక్షరసం పెట్టారు. మరి దేవదూతలు అబ్రహాము దగ్గర వారికి కూడా రొట్టెలే పెట్టాడు. కాబట్టి రొట్టెలు వారి యొక్క దేశంలో వారి ఆహారమై ఉన్నది. ఆ విషయాన్ని మనం గమనించుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. తర్వాత మొదటి కొరింథీ 16:1-2 వచనం మనం చూసినట్లయితే, పరిశుద్ధుల కొరకైన కానుక విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారం మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను బద్దులను కొలది తన యొక్క కొంత సొమ్ము నిల్వ చేయవలను అని అంటూ ఉన్నాడు అనమాట. నేను వచ్చినప్పుడు మీరు చందా పోగు చేయడం కాదు, అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి ఆదివారం కూడా మీరు కానుకలు వేయండి, చందా పోగు చేయండి అని ఆయన అంటూ ఉన్నట్లుగా, ఆజ్ఞిస్తున్నట్లుగా మన లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం అనమాట. కాబట్టి ప్రతి ఆదివారము మనం ఆరాధన చేయాల్సిన అవసరత ఉంది అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. ఆదివారం సెలవు అని అంటే ఈ ఆదివారం సెలవు అని అడుగుతామండి మనం. ఆదివారం సెలవు ప్రతి ఆదివారం సెలవే. ఇప్పుడు 2వ శనివారం సెలవు అంటారు, ప్రత్యేకించి 2వ శనివారం మాత్రమే సెలవు అయితే ప్రత్యేకించి చెప్తారనమాట అండి. మరి బైబిల్లో ఆదివారం రొట్టె విరిచారంటే ఏ ఆదివారం అనేది ప్రశ్న మనకు రావచ్చా? ప్రతి ఆదివారం రొట్టె విరిచారు, ప్రతి ఆదివారం దేవుణ్ణి ఆరాధన చేశారు. ఇక్కడ కూడా ప్రతి ఆదివారం, ప్రతి అనే పదం ఉపయోగించుకుని ప్రతి ఆదివారం చందా పోగు చేయండి అనే విషయంలో తెలియజేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం.
మరి కొన్ని సంఘాల్లో కొన్ని మత్శాఖల్లో కొద్దిమంది ఏం చేస్తారంటే నెలలో మొదటి ఆదివారం ప్రభు భోజనం తీసుకోవడం అని, లేకపోతే మరి నెలలో 2వ వారం అని, కొద్దిమంది 3వ వారం అని, కొద్దిమంది ఆఖరి వారం అని ఇలా ఏదో చేస్తూ ఉన్నారు. మరి వారికి ఎలా వచ్చింది అంటే ఆ ఆచారం అంతా కూడా మరి 4-5 సంఘాలు కలిపి ఒకే పాస్టర్ గారు ఉండేవారు. ఆయన ఏ రోజు చర్చికి వెళ్తే ఏ వారం ఏ ఊర్లో చర్చికి వెళ్తే అక్కడ ప్రభు భోజనం ఇస్తాడు అనమాట అండి. మిగతా సభ్యులు ఇవ్వకూడదు కాబట్టి ఆయనే ఇవ్వాలి కాబట్టి ఆ రూల్ వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు అలా చేసేవారు. అలా వారికి ఆచారం వచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ ఏమంటున్నాడు పౌలు గారు ఏమంటున్నాడు, నేను వచ్చినప్పుడు చేయొద్దు ఈ కార్యక్రమాలు, ప్రతి ఆదివారం మీరు ఆరాధన చేయండి అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనము దేవుణ్ణి ఆరాధించేటువంటి దినము ఎప్పుడనంటే ఆదివారం అనే విషయాన్ని మనం గమనించుకోవాల్సిన అవసరత ఉందన్నమాట అండి. ఇప్పుడు ఆరాధన అంటే దేవుని మహిమపరచడం, దేవుని కొనియాడడం, దేవుని గణపరచడం. మరి దేవుని మహిమపరచడం, గణపరచడం, కొనియాడడం ప్రతిరోజు మనం చేస్తాం కదా. రోజు పాటలు పాడుతున్నాం, రోజు వాక్యం చదువుతున్నాం, మరి రోజు ప్రార్థన చేసుకున్నాం కదా అని అంటే మరి అవన్నీ ప్రార్థనా పాటలు వాక్యం ప్రతిరోజు చేయొచ్చు. మరి ప్రభు భోజనము కానుకలతో కూడినటువంటి ఆరాధన మాత్రం, దేవుడు కోరిన ఆరాధన మాత్రం ఆదివారం చెయ్యాలి అనే విషయాన్ని మనం గమనించుకోవాల్సిన అవసరత ఉందన్నమాట. కాబట్టి మరి నేడు కూడా మనం విశ్రాంతిలో పాటించాలనంటే అక్కర్లేదు అనే విషయాన్ని మనం లేఖనాల నుంచి మనం చూసాము. మరి మనము ఆదివారం మనం పాటించాలి. ఆదివారం దేవుడు కోరాడు ఆరాధన చేయమని అపోస్తులు మనకు మాదిరి చూపించారు. మరి ఆదిమ సంఘస్థులు మనకు మాదిరి చూపించారు. దాన్ని బట్టి నేడు ఆదివారం మనం పరిశుద్ధ దినంగా మనం దేవుణ్ణి ఆరాధన చేయాల్సిన అవసరత ఉందన్నమాట. పాత నిబంధనలు అయితే విశ్రాంతి దినము అలాగే ఆరాధన దినము రెండు ఒకటే, శనివారమే. మరి నేడు విశ్రాంతి వేరు, ఆరాధన వేరు, రెండు సెపరేట్ చేయబడి అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. ఇప్పుడు కొద్దిమందికి అయితే ఇప్పుడు ఈ బైబిల్లో ఉన్నటువంటి మరి ఈ లేఖనాలు అర్థం చేసుకున్నటువంటి వెస్ట్రన్ కంట్రీస్ ఏం చేశారనంటే శనివారం హాలిడే ఇస్తారన్నమాట అండి. వారు ఏ ఉద్యోగం చేసినా ఏ పని చేసినా శనివారం హాలిడే, ఆదివారం ఆరాధన దినం, 2 రోజులు కూడా హాలిడే ఇచ్చేస్తారండి అందరికీ కూడా. శనివారం హాలిడే, ఆదివారం హోలీడే. కాబట్టి అలాగా కొన్ని కంట్రీస్ లో మరి క్రైస్తవ్యం తెలిసిన కంట్రీస్ లో శని ఆదివారం 2 రోజులు కూడా ప్రజలు ఉద్యోగాలకు రావద్దని వారికి రెస్ట్ ఇచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం. మన దేశంలో కూడా మరి బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ లాంటి మరి పెద్ద నగరాల్లో కూడా శని ఆదివారం సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు అందరికీ కూడా హాలిడేస్ ఉంటాయనే విషయాన్ని మనం గమనించుకోవాల్సిన అవసరత ఉందన్నమాట. ఎందుకు ఇస్తారనంటే ఆ మల్టీనేషనల్ కంపెనీస్ తెలుసు శనివారం రెస్ట్ తీసుకోవాలి, ఆదివారం దేవుని ఆరాధించాలి, అందుకని 2 రోజులు కూడా హాలిడే ఇస్తున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. మరి ప్రస్తుతం మనం శనివారమే రెస్ట్ తీసుకోవాలని రూల్ ఏమీ లేదు. వీక్లీ ఆఫ్ ఎప్పుడంటే కొద్దిమంది బుధవారం వీక్లీ ఆఫ్ ఉంటుంది, అప్పుడు రెస్ట్ తీసుకుంటారు. కొద్దిమందికి మంగళవారం వీక్లీ ఆఫ్ ఉంటుంది, అప్పుడు రెస్ట్ తీసుకుంటారు. ఏదో రోజు రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. కాబట్టి శనివారమే రెస్ట్ తీసుకోవాలని రూల్ ఏమీ లేదు. కానీ ఆరాధించే దినం మాత్రం ఆదివారమే దేవుణ్ణి ఆరాధించాలనే విషయాన్ని మనం గమనించుకోవాలన్నమాట. కొద్దిమందికి అయితే ఆదివారమే సెలవు ఇస్తారన్నమాట అండి. ఆదివారం ఎక్కువ మందికి మన దేశంలో ఆదివారమే సెలవు అనమాట అండి. మరి ఆదివారం సెలవు కదా, మరి ఆదివారం మరి రెస్ట్ తీసుకోవాలి కదా అని చెప్పేసి ఆరాధన కావడం మానేద్దామా, ఆరాధన చేయడం మానేద్దామా అంటే ఉదయం దేవుణ్ణి ఆరాధించి మధ్యాహ్నం రెస్ట్ తీసుకోవచ్చు, మీరు మధ్యాహ్నం నుంచి మీరు విశ్రాంతి తీసుకోవచ్చు. కాబట్టి అలా మనం గమనించుకోవాలి. ఆదివారాన్ని మనం పరిశుద్ధంగా ఆచరించాలనే విషయాన్ని మనందరం కూడా గమనించుకోవాల్సిన అవసరత ఉందన్నమాట అండి. ఆత్మతో సత్యంతో దేవుని మనం ఆరాధించాలండి. సత్యంతోనంటే వాక్యంలో తెలియజేయబడినట్లుగా మరి 5 అంశాలతో కూడిన ఆరాధన, ప్రార్థన, పాటలు, అలాగే వాక్యము, ప్రభు భోజనము, కానుకలు, సహవాసం కలిగి మనం దేవుణ్ణి ఆరాధన చేయాల్సిన అవసరత ఉందన్నమాట. ఆత్మతో ఆరాధించడం అంటే మన పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ జ్ఞానంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ శక్తితో మన మనసులో హృదయాలు కేవలం దేవుని మీదే కేంద్రీకరించి ఇతర విషయాలు ఆలోచించకుండా వేరే విషయాలు మన దృష్టికి రాకుండా సంపూర్ణంగా మనసును దేవుని మీద లగ్నం చేసి ఆరాధించడం అనమాట అండి. కాబట్టి అలాగా మనం దేవుని ఆరాధన చేయాల్సిన అవసరం ఉందన్నమాట. కొద్దిమంది ఆరాధనకు వస్తారు, ఆరాధనలో పాల్గొంటూ ఉంటారు, వేరే వేరే విషయాలు ఆలోచిస్తూ ఉంటారు, ఎక్కడెక్కడ విషయాలు ఆలోచిస్తూ ఉంటారు. బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్ అనమాట అండి. అలాంటి ఆచారంగా చేసే ఆరాధన దేవుడికి అక్కర్లేదు. మన హృదయపూర్వకంగా చేసే ఆరాధన దేవుడికి కావాలి. అలా మనం దేవుడిని ఆరాధన చేయాల్సిన అవసరం ఉందన్నమాట. ఇక చివరి పాయింట్, 3వ పాయింట్ లోకి వెళ్దామండి. అదేంటనంటే విశ్రాంతి గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. మరి 3వ పాయింట్ ఏంటంటే దేవుడు ఇవ్వబోయే విశ్రాంతి పొందుటకు మనందరం కూడా కృషి చేయాల్సిన అవసరత ఉందన్నమాట. మనందరం కూడా ఎదురు చూడాల్సిన అవసరత ఉందన్నమాట. మనం భౌతికంగా శరీరానికి సంబంధించిన రెస్ట్ ఈ భూమి మీద తీసుకుంటూ ఉన్నాం, రోజు నిద్రపోతున్నాం, అప్పుడప్పుడు మనం హాలిడేస్ తీసుకుంటున్నామంటే ఆ రెస్టే. మరి ఆత్మకు రెస్ట్ ఏది? మరి ఆత్మలో ఈ శరీరం విడిచి వెళ్ళిన తర్వాత కూడా బ్రతికే ఉంటాయి కదా, మన మరణం తర్వాత కూడా ఆత్మ జీవించే ఉంటది కదా. మరి ఆత్మకు రెస్ట్ ఎక్కడ దొరుకుతుంది, ఎలా ఉంటది అనే విషయాన్ని మనం ఈ 3వ పాయింట్ లో గమనించడానికి ప్రయత్నం చేద్దాం అనమాట. మరి ఆనాడు ఇశ్రాయేలీయులకి దేవుడు విశ్రాంతిలో పాటించమని చెప్పాడు.
చెప్పి వాళ్ళకి ఏం చెప్పాడనంటే, మీరు కనాను అనబడే విశ్రాంతి పొందుటకు ఎదురు చూడండి అని వారు తెలియజేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. మరి ఆ పాత నిబంధన సంబంధులు కనాను అనబడే విశ్రాంతి పొందడానికి ఎదురు చూశారండి. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 19-20 వచనాలు మనం చదివినట్లయితే, ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 19-20 వచనాలు మనం చదువుతామండి. అయితే యెహోవా మీకు విశ్రాంతినిచ్చినట్లు మీ సహోదరులకు విశ్రాంతినిచ్చే వరకు, అనగా మీ దేవుడైన యెహోవా యోర్దాను అద్దరిని వారికి ఇచ్చుచున్న దేశమును వారును స్వాధీనపరుచుకునే వరకు అని అంటూ ఉన్నాడు. అంటే కనాన్ని స్వాధీనపరుచుకోవడమే ఇశ్రాయేలులకు విశ్రాంతి అనమాట అండి. మరి అప్పటి వరకు ఐగుప్తు దేశంలో వాళ్ళు అనేక శ్రమలు, బాధలు, హింసలు, అవమానాలు భరించారు. మరి కనాన్ అయితే పాలు తేనెలు ప్రవహించే దేశం అది. అలాంటి దేశంలో, అలాంటి ఉన్నతమైన స్థలంలో మిమ్మల్ని ప్రవేశింపజేస్తాను, అదే మీకు విశ్రాంతి అని దేవుడి వారికి తెలియజేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. మరి అనేక మంది ఆ ఇశ్రాయేలీలు మరి ఆ వాగ్దానం పొందుకోలేకపోయారండి, కనాన్ చేరుకోలేకపోయారండి. అనేక మంది రాలిపోయినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18-19 వచనాలు మనం చదువుదామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18 వచనం నుంచి మనం చదివినట్లయితే, తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గురించి ప్రమాణం చేసను? అవిధేయులైన వారిని గురించే కదా. కాగా అవిశ్వాసం చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుచున్నాము. ఇశ్రాయేలు దేవుడు చక్కగా వాగ్దానం చేశాడు, పాలు తేనెలు ప్రవహించే శ్రేష్టమైన దేశంలో మీకు విశ్రాంతి ఇస్తాను రండి అని అంటే, వాళ్ళు ఏం చేశారనంటే దేవుడి మాట వినడం మానేసి దేవుని మీద తిరగబడి, మోషే మీద తిరగబడి, అరణ్యంలో వారు చేసినటువంటి అవతరణ బట్టి, అరణ్యంలో వారు అవధీలైన విధానాన్ని బట్టి దేవుడు మరి వారందరినీ కూడా, అనేక మందిని ఇశ్రాయేలీయుల్ని అరణ్యంలోనే రాలిపోయినట్లుగా, నశించిపోయినట్లుగా చేసి 40 సంవత్సరాల అరణ్యంలో ప్రయాణం చేసి మరి వారు తదనంతరము వారి తర్వాత తరము కనాన్లో ప్రవేశించేలాగా, వారు విశ్రాంతి పొందేలాగా దేవుడు ఏర్పాటు చేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి మరి చాలా మంది ఇశ్రాయేలీయులు దేవుని మాట వినకుండా అవిధేయులైపోవడం వల్ల వారు విశ్రాంతిలో ప్రవేశింపలేకపోయారు. ఆ విషయం మనం గమనించుకోవాల్సిన అవసరం ఉందన్నమాట అండి. మరి నేడు మనకు కూడా వాగ్దానం ఉందండి. మనకు కూడా దేవుడు విశ్రాంతిని ఇస్తానంటూ ఉన్నాడు. కింద 4వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదివినట్లయితే, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించడమని వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా అని అంటూ ఉన్నాడు. అంటే ఆ వాగ్దానం ఇంకా నిలిచి ఉంది, మనం కూడా విశ్రాంతి పొందుతాము, దేవుడు మనకు విశ్రాంతి ఇస్తానంటూ ఉన్నాడు. ఆ విషయం మనం గమనించుకోవాలి. ఏంటి ఆ విశ్రాంతి అని అంటే, పరలోకము అనబడే నిత్య విశ్రాంతి కొరకు మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉందన్నమాట. ఎందుకంటే ఈ భూమి మీద ఎంతకాలం బతికినా, ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఈ భూమి మీద మనకు వేదన, ఆయాసము, శ్రమలు, ఇబ్బందులే. కాబట్టి ఈ భూమి మీద ఉన్నంతకాలం ఏదో శ్రమ వస్తూనే ఉంటది, ఏదో కష్టం వస్తూనే ఉంటది, ఏదో ఇబ్బంది వస్తూనే ఉంటది, ఏదో కన్నీరు మనకు కారుతానే ఉంటది. మరి ఎప్పుడు మనం సంతోషంగా, ఆనందంగా, నిత్యము ఆనందంగా ఎక్కడ ఉండగలం అంటే అది కేవలం పరలోకంలో మాత్రమే సాధ్యము. నిత్యము సంతోషంగా, ఆనందంగా ఉండే పరిస్థితినే నిత్య విశ్రాంతి అని చెప్పడం జరిగింది. ఆ నిత్య విశ్రాంతి ఎక్కడ దొరుకుతుందంటే పరలోకంలో దొరుకుతుందనే విషయాన్ని మనం గమనించుకోవాల్సిన అవసరత ఉందన్నమాట. మరి మనము ఆ నిత్య విశ్రాంతిని పొందడానికి, దేవుడు ఇవ్వబోయేటువంటి ఆ పరలోకాన్ని పొందడానికి మనం ఏం చేయాలి అని అంటే అక్కడే చెప్తూ ఉన్నాడు 4వ అధ్యాయం 1వ వచనంలో. హెబ్రీ 4:1 అంటూ ఉన్నాడు, ఆ వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనా ఒకవేళ వాగ్దానం పొందకుండా తప్పిపోవనేమో అని భయం కలిగి ఉందము. మనం భయం కలిగి ఉండాలంటండి. మనకు భయం ఉందండి దేవుడు అంటే భయం అంటే లోపం ఎందుకు ఎలా ఉంటదండి? దేవుడు అంటే భయం అంటే క్రైస్తవులు కూడా ఎందుకు తప్పు చేస్తారండి? దేవుడు అంటే భయం అంటే చర్చికి వెళ్లే వాళ్ళు, ప్రార్థనకి వెళ్లే వాళ్ళు కూడా ఎందుకు పాపాలు చేస్తున్నారండి? దేవుడు అంటే భయం లేదండి. చాలా మందికి భయం కలిగి ఉండాలండి, దేవుడికి భయపడాలండి. ఆయన విధించబోయే శిక్షను మనం జ్ఞాపకం చేసుకోవాలన్నమాట అండి. నరకం ఎంత భయంకరమైందో ఒకసారి మనం గమనించుకోవాలన్నమాట అండి. అగ్ని ఆరదు, పురుగు చావదని అంటూ ఉన్నాడు. వెళ్తే విశ్రాంతిలోకి పరలోకానికి వెళ్తాం, అది లేకపోతే మరొక ఆప్షన్ ఉంది, నరకం. 2 ఆప్షన్లు ఉన్నాయండి, 3వ ఆప్షన్ లేదు. ఇంకా పరలోకానికి వెళ్ళట్లేదు అంటే ఎక్కడికి వెళ్తాం? మనం నరకానికే వెళ్తాం. నరకం ఎంత భయంకరమైంది. కాబట్టి మనం ఆత్మను నిత్యం నిరంతరం వేధించబడతా, కానీ మన మరణం ఎన్నటికీ రాదు. అలాంటి భయంకరమైనటువంటి అగ్నిగంధకాలతో మన గుండంలో మనం పాలు పొందుతాము. దాన్ని మనం ఒకసారి గమనించుకొని, ఆలోచించుకొని మనము ఆ నరకంలో ప్రవేశించకుండా ఉండాలి. దేవుని వల్ల భయం కలిగి ఉండాలి. ఆయన మనం మాట్లాడకపోతే మనం శిక్షించేవాడిగా ఉన్నాడు. ఆ విషయాన్ని మనం గమనించుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఇంకా 2వ వచనం మనం చదివినట్లయితే, కింద వచనం మనం చదివినట్లయితే, వారికి ప్రకటింపడినట్లుగా మనకును సువార్త ప్రకటింపబడెను గాని వారు వినిన వారితో విశ్వాసం గల వారే కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైనది ఆయన అంటూ ఉన్నాడు. మనకు కూడా నేడు సువార్త ప్రకటించబడుతూ ఉందండి. మరి మనకు వాక్యం ప్రకటించబడతా ఉంది. ఆ వాక్యము మన
హృదయాల్లో ఫలిస్తుందా లేదా నిష్ప్రయోజనం అయిపోతుందా? కాబట్టి మనం ఏం చేయాలంటే సువార్తకు లోబడాల్సిన అవసరం ఉంది, దేవుని యొక్క వాక్యానికి లోబడాల్సిన అవసరం ఉంది. అది రెండో స్టెప్ అనమాట. అంటే మొదటి మనం భయం కలిగి ఉండాలి దేవుని ఎడల, రెండోది మనము స్వార్థకు లోబడేవారుగా ఉండాలి, వాక్యాన్ని అంగీకరించేవారుగా ఉండాలి, వాక్యం మన హృదయాల్లో ఫలించేవారుగా మనం ఉండాలి. ఏదో కేవలం ఈ చెవితో విని చెవితో వదిలిపెట్టేవారుగా మనం ఉండకూడదు, కానీ వాక్యాన్ని విన్నామనంటే దాన్ని మన హృదయాల్లో భద్రం చేసుకుని ఆ వాక్య ప్రకారం జీవించడానికి నిత్యము కృషి చేస్తూ ఉండాలన్నమాట అండి. కాబట్టి అలా మనం సువార్తకు లోబడాల్సిన అవసరం ఉంది. మరి యేసు ప్రభు ఒక మరణ సమాధి పునరుత్థానాలు మనకు బోధించబడతా ఉన్నాయి. ఆయనను అంగీకరించి ఆయన నామాన్ని రక్షణ పొందాల్సిన అవసరం ఉంది, బాప్తిసం పొందాల్సిన అవసరం ఉంది. అలా చేసినట్లయితే మన స్వార్థకు లోబడిన వారు అవుతామనే విషయాన్ని మనం గమనించుకోవాలి. తర్వాత 4వ అధ్యాయంలోనే 6-7 వచనాలు మనం చదివినట్లయితే, కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించున్న మాట నిశ్చయము కనుకను, ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకను, నేడు మీరు ఆయన మాట విని ఎడలా మీ హృదయములను కఠినపరచుకొనకుడని వెనక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథములో నేడని యొక్క దినమును నిర్ణయించున్నాడు అని అంటూ ఉన్నాడు. ఇక్కడ ఏమంటూ ఉన్నాడనంటే మీ హృదయములను కఠినపరచుకొనకుడి అని అంటూ ఉన్నాడు. మనం దేవుని మాట విని మూడోదిగా మనం చేయాల్సింది ఏంటంటే మన హృదయాలను మెత్తం చేసుకోవాలన్నమాట అండి, కఠినపరచుకోకూడదు అనమాట అండి. చాలా మంది హృదయాలు కఠినం చేసుకుంటూ ఉన్నారనమాట అండి, హృదయాలు రాయలైపోయింది అనమాట అండి. ఎవరన్నా వాళ్ళ అన్నయ్యతోనో తమ్ముడితోనో ఇంట్లోనో గొడవలు అయితే రోజులు మాట్లాడట్లేదు, హృదయాలు కఠినమైపోతూ ఉన్నాయి. ఆ ప్రేమ ఏమైపోయింది అని అంటే మన హృదయాలు మెత్తగా మారాల్సిన అవసరం ఉంది. అలాగే ఎవరన్నా చూసినప్పుడు, ఎవరైనా కష్టాలు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు వారి మీద జాలి పడగలగాలి, వాళ్ళు చేయదగిన సహాయం మనం చేయాలి. మనం చూసినట్టుగా వెళ్ళిపోతున్నాం అంటే మన హృదయాలు కఠినపరచబడుతున్నాయి. ఆ విషయాన్ని మనం గమనించుకోవాలి. కాబట్టి మన హృదయాలు మెత్తనవ్వాల్సిన అవసరం ఉంది, మరి కఠినత్వం నుండి తొలగిపోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మనం గమనించుకోవాలి. మరి ఇంకేం చేయాలంటూ ఉన్నారంటే కింద వచనం నుంచి మనం చదివినట్లయితే 8వ వచనం నుంచి, యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసినలా ఆ తర్వాత మరి ఒక దినమును గురించి ఆయన చెప్పకపోవును, కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనూ పడిపోకుండానట్లు ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదుము అని అంటూ ఉన్నాడు. 4వ విషయం ఏంటంటే మనం విధేయత కలిగి ఉండాలండి. ఇశ్రాయేలు అవిధేయత వలన వారు విశ్రాంతిలో ప్రవేశింపలేకపోయారు, కనానైన విశ్రాంతిలో ప్రవేశింపలేకపోయారు. మనము విధేయత కలిగి పరలోకం అనబడే విశ్రాంతిలో మనం ప్రవేశించాలి. ఇక్కడ ఏమంటున్నాడనంటే విధేయత కలిగి జాగ్రత్త పడదుము అని అంటున్నాడు అనమాట. మనం జాగ్రత్త కలిగి ఉండాలండి, జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట అండి. విశ్వాస జీవితంలో జాగ్రత్తలు తీసుకోవాలి. భౌతికంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాం, మాస్కులు పెట్టుకుంటున్నాం, శానిటైజర్లు వాడుతున్నాం, సోషల్ డిస్టెన్సింగ్ పాడుతున్నాం, ఇవన్నీ భౌతికంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మరి ఆత్మీయంగా జాగ్రత్తలు ఏవి? మరి ఆరాధనలో ఆదివారం మనం సమాజంగా కలుసుకునే పరిస్థితి లేదు. మరి మనం జాగ్రత్త కలిగి ఉన్నామా? ఇంటి దగ్గర అయినా కానీ, మరి ఇలాంటి కార్యక్రమాల ద్వారా మనం యూట్యూబ్ ద్వారా అయినా కానీ మనం పాల్గొంటూ మన ఆరాధన చేస్తున్నామా? జాగ్రత్తలు తీసుకుంటున్నామా? ఈ విషయాన్ని మనం గమనించుకోవాల్సిన అవసరత ఉందన్నమాట. చివరిగా ఒక వచనం చదువుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. అంటే మన నిత్య విశ్రాంతిలో ప్రవేశించడానికి, పరలోక రాజ్యం ప్రవేశించడానికి ఏం చేయాలో మరి యేసు ప్రభువు గారు కూడా చెప్తూ ఉన్నారు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం మనం చదివినట్లయితే, ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడును, దీన మనసు కలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలాగనగా నా కాడి సులువుగాను నా భారము తేలిగ్గాను ఉన్నవి అని అంటూ ఉన్నాడు. మనం విశ్రాంతి పొందాలనంటే, మనకు విశ్రాంతి దొరకాలనంటే, ప్రయాసంతో అలసి ఉన్న మన ప్రాణాలకు విశ్రాంతి కావాలంటే యేసు ప్రభువు అంటున్నాడు, మీరు నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను అని అంటున్నాడు అనమాట. యేసు ప్రభు దగ్గరికి మనం వెళ్ళాలండి. ఇంకా ఏమంటున్నాడనంటే, నా కాడి మీరు మోసుని ఎడల మీరు విశ్రాంతి పొందుతారు అంటాడు. యేసు ప్రభు కాడిని మనం మొయ్యాలంటండి, అంటే ఆయన సిలువను మనం మొయ్యాలంటండి. దాని అర్థం ఏంటంటే ఆయన పడిన శ్రమలను మనం కూడా పడాల్సిన అవసరం ఉంది. అంటే ఆయన అంత గొప్ప శ్రమలు మనం పడలేమండి. అంటే మనకెదిరి మన స్థాయిలో వచ్చి చిన్న చిన్న శ్రమలను మనం సహించాల్సిన అవసరత ఉందన్నమాట. కాబట్టి శ్రమలను సహించినట్లయితే ఈ భూమి మీద విశ్వాస జీవితంలో అనేక కష్టాలు వస్తాయి మనకి, అనేక శ్రమలు వస్తాయి మనకి. శ్రమలు వచ్చినప్పుడు దేవుడిని తొలగిపోవడం కాదు, కానీ శ్రమల్లో కూడా మనం ధైర్యంగా నిలబడి దేవుడి మీద ఆధారపడుతూ ఆ శ్రమను తట్టుకొని నిలబడినట్లయితే, ఆ శ్రమల్లో మనం ముందుకు కొనసాగినట్లయితే, విశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు కొనసాగినట్లయితే యేసు ప్రభువు అంటూ ఉన్నాడు, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటూ ఉన్నాడు.
మరి శ్రమలు చాలా కష్టం కదని భరించడం అంటే యేసుప్రభు అక్కడ కింద వచ్చిన ఏమంటున్నాడు అంటే నా కాడి సులువుగా ఉంది, తేలిగ్గా ఉంది అని అంటూ ఉన్నాడు. కాబట్టి ఆ శ్రమలో మనం అనుకుంటాం మన కష్టము మనం భరించలేం అనుకుంటాం, కానీ మనం భరింపగలిగిన శ్రమలే దేవుడు మనల్ని పెడతారు. అంతకు మించి శ్రమలు మనకు రావని విషయాన్ని మనం గమనించుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. కాబట్టి మనం నిత్య విశ్రాంతిలో ప్రవేశించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు 7వ దినాన్ని విశ్రాంతి పొందాడు, మరి ఆయన ఎందుకు పొందాడో మనం చూసాము. మరి నేడు మనం విశ్రాంతి దినాన్ని పాటించక్కర్లేదు, కానీ ఆదివారాన్ని మనం పరిశుద్ధంగా ఆచరించాలనే సంగతి మనం చూసాము. అలాగే మనకు దేవుడు ఇవ్వబోయే నిత్య విశ్రాంతి పరలోకాన్ని పొందడానికి మనం ఏం చేయాలో కూడా మనం చూసాము. ఈ వాక్యం ముందు మనందరం కూడా మరి హెచ్చరిక కలిగి ఉండాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్నే హెచ్చరించుకుంటూ ఉన్నాను. ఇంతవరకు మరి వాక్యం విన్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంతవరకు కూడా చాలా చక్కటి అంశాన్ని మనకు తెలియజేసిన సహోదరులు సత్యశీలి గారికి మనందరి తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. విశ్రాంతిని గురించి మనం ఇంతవరకు నేర్చుకున్నాం. మరి అసలు దేవుడు ఎందుకు విశ్రాంతిని పరిశుద్ధపరిచాడో, అసలు ఎందుకు విశ్రాంతి తీసుకున్నాడో, అసలు విశ్రాంతిలో ప్రవేశించడానికి మనం ఏం చేయాలో అని చక్కటి అంశాన్ని, చాలా చక్కటి పాయింట్స్ ని మనం నేర్చుకున్నాం. దయచేసి మీరందరూ కూడా చక్కగా నేర్చుకున్నారని ఆశిస్తూ ఉన్నాను. చాలా క్లియర్ గా పాయింట్ వైడ్ పాయింట్ చెప్పడం జరిగింది. ఒకవేళ ఎవరైనా నోట్స్ రాసుకునే వాళ్ళు ఉంటే నోట్స్ రాసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఈ సమయంలో కొన్ని ప్రత్యేకమైన ప్రార్థనా అవసరాలు ఉన్నాయి. గొరగనమూడి ప్రాంతంలో పనిచేస్తున్న సహోదరులు ఆశీస్ రాజు గారి వారి కుటుంబం గురించి ప్రార్థన చేయమని కోరి ఉన్నారు. వారు కొద్దిపాటి అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారి గురించి వారి కుటుంబం గురించి ప్రార్థన చేయాలని కోరుతున్నారు. అదేవిధంగా భీమవరంలో సంఘ సభ్యులైన సహోదరులు వంశీ గారు కోవిడ్ తో బాధపడుతూ ఉన్నారు. వారి గురించి ప్రార్థన చేయమని కోరి ఉన్నారు. దయతో ఈ ఇరువురి గురించి కూడా మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమపూర్వం కోరుతున్నాను. దయతో గమనించండి. ఈ ఆదికాండం 2వ అధ్యాయంలో విశ్రాంతి గురించి ఈ రోజు నేర్చుకున్నాం. మనం రేపు మానవ నిర్మాణం గురించి మనం నేర్చుకుంటాం. అదేవిధంగా ఎల్లుండిన సాటి అయిన సహాయం గురించి సహోదరులు సహదేవ్ గారు మనతో మాట్లాడి ఉన్నారు. దయతో గమనించాలని, ఆసక్తి కలిగి దేవుని వాక్యం పట్ల దృష్టి పెట్టాలని ప్రేమపూర్వం కోరుతున్నాను. తల వంచినట్టయితే ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మహాగణమైన దేవా, నీ శ్రేష్టమైన నామానికి మరొకసారి స్తుతులు చెల్లిస్తున్నాం. దేవ, ఎంతవరకు కూడా నాయనా నీ యొక్క గ్రంథంలో నుంచి మంచి అంశాన్ని మేము నేర్చుకునే అవకాశాన్ని మాకు అనుగ్రహించారు. ఆయన మాకు వాక్యాన్ని బోధించిన సహోదరులను జ్ఞాపకం చేసుకుని దీవించడం, వారు చేస్తున్న సేవంతట్లో మీకు కృపణించండి. వారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవడం ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారిని ప్రేమించిన అనే సతీమాన్ని ఆయన వారి ఇరువుని ప్రేమించిన గర్భాలను బట్టి నీ కొందనాలు దీవించండి. ఆయన ఆ కుమార్తె తండ్రి ప్రసవకాల దినాల వరకు కూడా నీ కృపను అందించి నడిపించమని ప్రాధాయపడుతూ ఉన్నాం. అదేవిధంగా భీమవరం కోవాడ పుంతలో ఉన్న క్రీస్తు ప్రభు సంఘాన్ని కూడా దీవించండి. ఆయన అలా ఆ సంఘం ఆయన చక్కటి ఆలోచన కలిగి ఇలాంటి మంచి గొప్ప కార్యాన్ని జరిగిస్తూ ఉన్నారు. ఆయన సంఘంలో ప్రతి కుటుంబాన్ని పేరు పైన జ్ఞాపకం చేసుకోండి. దేవా, ఈ యొక్క యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఎంతో మంది ఆయన మేలు పొందుతూ ఉన్నారు తండ్రి. అనేక మంది నాయన అనుదినం కూడా నీ యొక్క వాక్యం పట్ల దృష్టి పెట్టి, నీ మాటల మీద దృష్టి పెట్టి నన్ను వింటూ ఉన్నారు. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే నాయన ప్రార్థన అవసరం కోరి ఉన్నారో వారందరిని బట్టి పేరు పైన ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా ఆయన సహోదరు వంశీ గారిని బట్టి, అదేవిధంగా సహోదరు ఆశీస్ రాజు గారు వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకుని నాయన మీ సహాయాన్ని అందించండి, చక్కటి ఆరోగ్యం దయచేయండి, లేవనెత్తుమని ప్రాధాయపడుతున్నాం దేవా. ఆయన ఈ కోవిడ్ వల్ల తండ్రి హాస్పిటల్ వద్ద ఇళ్ల వద్ద అనేక మంది ఆయన ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారందరినీ పేరు పైన జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఆక్సిజన్ అందక నాయన బెడ్ లో కరువై హాస్పిటల్లో చేర్చుకోక ఎంతో మంది ఆయన సతమతమవుతూ ఉన్నారు. దేవా, వారందరినీ పేరు పైన జ్ఞాపకం చేసుకోండి. దేవా తండ్రి, ఆయన ఈ కోవిడ్ వల్ల అనేక మంది తమ వారిని పోగొట్టుకుని తమ కుటుంబ సభ్యులను పోగొట్టుకుని ఎంతో మంది ఆయన తండ్రి వ్యాధులు ఉన్నారు, బాధలు ఉన్నారు. వారందరినీ ఓదార్చండి, ఓదార్పుని దయచేయండి. ఆయన ఇలాంటి క్లిష్ట సమయంలో కూడా మేము మా కుటుంబాలు తండ్రి నీ మాటలు వినగలిగే గొప్ప అవకాశాన్ని మాకు దయచేస్తావా. ఇది ఒక ఉన్నతమైన అవకాశం అని భావించి ఆయన విసుగుగా నీ వాక్యం పట్ల దృష్టి ఉంచగలిగే అవకాశాన్ని దయచేయండి. ఆయన సోదరు శశీల్ గారు మంచి ఆలోచన అనుగ్రహించి ఆయన ఇలాంటి గొప్ప కార్యాలను నిర్వహించగలిగే మంచి ఆలోచన అనుగ్రహించండి, కొందనాలు సామర్థ్యం అనుగ్రహించండి, కొందనాలు దీవించండి. ఆయన అదేవిధంగా ఇదిగో రేపు ఎల్లుండి జరగబోయే కార్యక్రమాల్లో కూడా మీరు సహాయం అందించండి. ఆయన తండ్రి, మీరు మానవ నిర్మాణాన్ని ఎలా చేసి ఉన్నారో తండ్రి, అసలు మానవులైన మా పట్ల ఆయన ఎంత జాగ్రత్తతో మీరు మా నిర్మాణం చేసి ఉన్నారో ఆ విషయాన్ని ఆలోచించడానికి, అదేవిధంగా మానవునికి సాటి అయిన సహాయంగా మీరు ఏర్పాటు చేసిన ఆ విధానాన్ని మేము ఆలోచన చేయడానికి మీ కృపను అందించండి. ఆయన వచ్చే 2 దినాల్లో కూడా మేము వాక్యం నేర్చుకోవడానికి ఆసక్తి కలిగి ఉండగలిగే అవకాశాన్ని అనుగ్రహించమని ప్రాధాయపడుతూ ఉన్నాం.
ఆయన యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా చూస్తున్న ప్రతి కుటుంబాన్ని పేరు పైన జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. మా కుటుంబాల్లో ప్రతి అవసరాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన ప్రతి అక్రమత తీర్చండి, ప్రతి సమస్యకు పరిష్కారాన్ని దయచేయండి దేవా. ఆయన భీమా కొవ్వాడు పొందుతున్న క్రీస్తు ప్రభు సంఘాన్ని దీవించండి. ఇలాంటి కార్యక్రమాలు అనేకమైన చేయగలిగే సామర్థ్యాన్ని, శక్తిని వారికి ఇచ్చి ఆయన నడిపించమని ప్రాధాయపడుతూ ఉన్నాం. ఆయన ఇంతవరకు కూడా ఈ కార్యక్రమం సహాయం చేయని పొందాలు నిశ్చితమైన రేపటి కాలంలో ఆయన మేము మరలా కలుసుకుని మరిన్ని విషయాలు ఆలోచించగలిగే అవకాశాన్ని మాకు దయచేయమని క్రీస్తునామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.